హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. నేను ఇవాల్టి వీడియోలో బోగన్విల్లా మొక్క గురించి కొన్ని విషయాల్ని మీతో తెలియచేద్దామని అనుకుంటున్నానండి. బోగన్విల్లా మొక్కలు ఈ విధంగా ఎండిపోతున్నాయా, ఆకులన్నీ రాలిపోయి అసలు చిగురు అనేది లేకుండా వచ్చిన చిగురు కూడా మాడిపోతుందా, అట్లాగే పువ్వులు అస్సలు పొయ్యట్లేదా బోగన్విల్లా మొక్కల్లో? అయితే నేను చెప్పిన ఈ కొన్ని టిప్స్ని ఫాలో చేయండి. కానీ నేను చేసిన తప్పుని మీరు కూడా చెయ్యకండి. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ మొక్కలు అవ్వడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయండి. సో అదేంటో అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో బోగన్విల్లా మొక్కల్ని పెంచుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి బోగన్విల్లా మొక్క. నేను బోగన్విల్లా మొక్క గురించి ఆల్రెడీ వీడియోస్ పెట్టానండి. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. ఎన్ని పువ్వులు పూసింది, అసలు ఎంత అందంగా పూసేదో. అసలు ఇలా అయిపోయిందంటే మొక్క చాలా అంటే చాలా డల్గా అయిపోయింది. సరే, నేను ఒక 6 months నుంచి చూస్తున్నాను, చిగురు వస్తుంది, ఆకులు వస్తున్నాయి, అలా ఎల్లో కలర్లో అయిపోయి రాలిపోతున్నాయి. నేనేమో పైన ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తూనే ఉన్నాను. సో అందులో మట్టి తవ్వే కొద్దీ మనకి అర్థమ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. నేను కిచెన్ వేస్ట్ అది చాలా రెగ్యులర్గా ఇస్తూ ఉంటానండి. కిచెన్ వేస్ట్, బనానా పీల్ ఫర్టిలైజరు, ఆనియన్ పీల్ ఫర్టిలైజరు, సో ఇవన్నీ నేను రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను. సో ఇక్కడ కనిపిస్తున్నాయి అనుకుంటా మీకు అర్థమ్స్ అనేవి. చూడండి, ఇవి మొక్కలకు అసలు ఎంత మంచి. ఇన్ని అర్థమ్స్ ఉన్నా కూడా ఈ మొక్క ఏంటి ఇలా ఉంది అని నాకు ఒక డౌట్ వచ్చింది. సరే, ఫైనల్గా ఒక 6 months నుంచి చూశాను, ఫర్టిలైజర్స్ ఇచ్చేవన్నీ ఇచ్చాను. కాకపోతే మొక్క అయితే మాత్రం అస్సలు మాత్రం చిగురు అనేది కానీ రావట్లేదు, పువ్వులు రావట్లేదు, అలా అయింది. నాకెందుకు ఇది రూట్ రాట్ అయ్యేటట్టుగా ఉందని కొంచెం డౌట్ వచ్చి రీపాటింగ్ చేసుకుందాము అన్నట్టుగా తీసానండి. కానీ కుండి పైకి ఎత్తితే అస్సలు బకెట్ పైకి కదపలేకపోయాను అనమాట. సో ఈ వేసుకొని కూడా 2 years అవుతుందండి. ఆల్మోస్ట్ ఈ మొక్కను పెట్టుకొని 2 years అవుతుంది. ఈ 2 yearsలో నేను జస్ట్ పైన సగం బకెట్ వేసాను మట్టి, పైన అంతా నేను కొంచెం కంపోస్ట్ వేయడం, కిచెన్ వేస్ట్ వేయడం, దానిపైన మట్టి వేసుకోవడం. సో ఇట్లా వేసి బకెట్ ఎండిపోయింది అనమాట. సో ఏమైందంటే ఇప్పుడు మొత్తం నాకు మొక్క తీసేదాకా అస్సలు తెలియలేదండి. సో నేనేం చేస్తున్నానంటే ముందుగా మొక్కని రీపాటింగ్ చేసుకునేదానికి ముందు పైన ఉన్న మట్టి అంతా కూడా తీసి ఒక బకెట్లో వేసుకుంటున్నానండి సపరేట్గా. ఇందులో అర్థమ్స్ అనేవి బాగా మట్టి పురుగులు అంటారు కదా, సో మొక్కకి కావాల్సిన ఈ వాన పురుగులు, మట్టి పురుగులు అంటారు కదా, సో అవి ఎగ్జాక్ట్గా నాకు తెలియదు ఏమంటారో, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇదంతా కూడా ఇందులో ఇవి అర్థమ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తీసేసి నేను ఒక బకెట్లో వేసుకుంటున్నాను అనమాట. సో ఇది ఏంటంటే ఈ పురుగులు ఉంటే మళ్ళీ మనము మొక్కకి కావాల్సిన ఎరువుని అందజేస్తాయి అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఇంకా చిన్నయండి, ఇప్పుడే తయారవుతున్నాయి. నేనైతే మట్టిని కదిపేసి డిస్టర్బ్ చేసేస్తాను అనుకుంటున్నాను వాటికి. ఇంకా కొద్ది రోజులు ఇలా వదిలేస్తే మొక్క చనిపోతుందేమో అని భయమేసింది అనమాట నాకు. సరే చూద్దాం. నేను ఆల్రెడీ చాలా లేట్ చేసేసానండి. 1 or 2 months చూసి అది పువ్వులు అవి రాకపోయేసరికి నేను మళ్ళీ మొక్కని తీసి అప్పుడే చూడాల్సిందని అనిపించింది అనమాట నాకు. సో ఏంటంటే మొక్కలు ఈ విధంగా ఎండిపోతూ ఉన్నాయనుకోండి, మీకు ఒక్కటే ఉంటుందండి, ఎన్ని ఫర్టిలైజర్ ఇచ్చినా మొక్క అసలు పైకి లేవట్లేదు, మొక్క అసలు రావట్లేదు, చిగురు రావట్లేదు, వచ్చిన చిగురు కూడా ఎండిపోతుంది అనుకుంటే తప్పనిసరిగా రూట్ రాట్ అయిపోతాయండి మొక్కలు. ఒక్కసారి చెక్ చేసుకోండి. అందుకే చెప్పాను నేను వీడియో స్టార్టింగ్లో, నేను చేసిన తప్పు మీరు కూడా చేయొద్దని. సో ఏంటంటే నేను 6 months దాకా దీన్ని వదిలి ఉండకూడదు మొక్కని. సో నేను కొంచెం తొందరగా 2-3 months చూసేసి అది తీసి రిపోర్టింగ్ చేసేసుకుని ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. సో ఇప్పుడు ఏంటంటే పైన ఉండే మట్టి అంతా తీసేసి బకెట్లో వేసుకుంటున్నానండి. ఎంతవరకు పొడిగా ఉందో పైన చూస్తుంటే మొత్తం అంతా మట్టి పొడిగానే ఉందండి. బంక మట్టి అయితే నాకు అసలు ఎక్కడా కనిపించలేదు. సో మేమేంటి రీపాటింగ్ చేసుకున్నప్పుడు వేసిన మట్టి అడుగును ఉండిపోయింది కదా, ఆ మట్టి అంతా బాగా బంక మట్టిగా అయిపోయిందనమాట. సో నేను అది కింద పై మట్టి మాత్రమే పొడిగా ఉంది. నేను ఈ కిచెన్ వేస్ట్ అది వేస్తూ ఉంటాను కదా, సో ఆ మట్టి వరకు ఎంతవరకు నేను తవ్వుతున్నానో అంతవరకు కొంచెం మట్టి బాగానే ఉందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇది చాలా డీప్గా కూడా ఉంది బకెట్, కొంచెం డెప్త్ ఎక్కువ ఉంది బకెట్. సో దానివల్ల కూడా అయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను దీనిపైన పైపైన మట్టి వేసేసి నింపేశాను కదా, సో దానివల్ల కూడా అయి ఉండొచ్చు. ఎనీథింగ్, ఈ రీజన్ ఉండొచ్చు. మట్టి ఎక్కువ వేసేయడం వల్ల అయి ఉండొచ్చు. బంక మట్టి మేము మొక్కని వేసుకునేటప్పుడు కొంచెం కింద బంక మట్టి అది వేసి ఉండొచ్చు. ఇది అయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఫైనల్గా డ్రైనేజ్ హోల్స్ అనేవి ఈ బకెట్లో మూసుకుపోయినాయి. నేను చిన్న హోల్స్ ఒక 5-6 హోల్స్ పెట్టానండి. సో అవి ఏమైనాయి అంటే ఫైనల్గా అది ఒకే చోట పెడతాం కదా మనం, బకెట్ పెట్టి మూసుకుపోయిందనమాట. సో ఎంత ట్రై చేశానండి, సగం వరకు మట్టి తీశాను, అయినప్పటికీ కూడా అస్సలు రాలేదనమాట.
సో పట్టుకొని లాగితే ఫైనల్గా వచ్చింది. ఇంకా వేర్లు డిస్టర్బ్ అయిపోతాయి, వేర్లు కట్ అయిపోతాయేమో భయం వేసేసి మళ్ళీ కొంచెం మట్టి అనేది తవ్వానమాట. అసలు ఎంత తవ్వుతుంటే కింద మట్టి అంతా గట్టి పడిపోయిందండి, బంక మట్టిలా తయారైంది, మొత్తం బంక మట్టే అలా అయిపోయింది. సో నాకు అప్పుడు అనిపించింది అనమాట, అయ్యో ఇన్ని రోజులు వదిలేస్తేనే మొక్కని అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్లో చేసుకొని ఉంటే, అట్లీస్ట్ 2 మంత్స్లోనే నేను చూసేసి రిపోర్టింగ్ చేసి ఉంటే మొక్క ఈ పాటికి పువ్వులు వచ్చేది. నాకు పండగ టైంలో ఖాళీగా అయిపోయింది మొక్క అని అనిపించింది అనమాట. లేకపోతే నాకు అస్సలు ఈ బోగన్విల్లా మొక్క తెచ్చుకుని 2 ఇయర్స్లో ఎప్పుడు ఖాళీ లేదండి. సంవత్సరం అంతా కూడా పూలు పూస్తూనే ఉంటుంది. కొన్ని పువ్వులు రాలే కొద్దీ మళ్ళీ కొత్తగా చిగురులు అనేవి వస్తూనే ఉండేవన్నమాట. చాలా ఇష్టపడి తెచ్చుకున్నానండి ఈ బోగన్విల్లా మొక్క. నా దగ్గర ఉండే ఈ బోగన్విల్లా మొక్క వచ్చేసి చాలా వెరైటీ మొక్క అనమాట. ఇక్కడ నర్సరీలో కూడా మళ్ళీ ఇట్లాంటి మొక్క నాకు కనిపించలేదు. ఇది పువ్వులు పొయ్యకపోయినా చెట్టు నిండా ఆకులు వచ్చినా కూడా చాలా అందంగా ఉంటుందండి మొక్క చూడటానికి. లేత చిగురు వచ్చేసి పింక్ కలర్లో ఉంటుంది అనమాట. ఈ ఆకులు ముదిరే కొద్దీ హాఫ్ వైట్ అండ్ గ్రీన్ కలర్లోకి మారుతుంది అనమాట. ఈ ఆకులు కూడా చూడటానికి చాలా అందంగా ఉంటాయి. సో అందుకే నాకు ఈ మొక్కని మిస్ చేసుకోవడానికి ఇష్టం లేకపోయేసరికి ఇదంతా చేశాను. రిపోర్టింగ్ ఎలాగైనా ఏ మొక్క అయినా సరే అండి, మన దగ్గర ఉన్న మొక్క ఒక మొక్క చనిపోతుందంటే మనకు బాధ వేస్తుంది కదా. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఈ హోల్స్ అన్నీ బాగా మూసుకుపోయినాయి అనమాట ఆ బంక మట్టితో. ఆ మట్టి అంతా నీళ్ళగా ఉందన్నమాట, బాగా ఎక్కువ నీళ్లు పట్టేసింది ఆ మొక్క. సో అందుకే ఇప్పుడు నేను ఏంటంటే కొంచెం కొత్త మట్టి తీసుకున్నానండి ఇందులోకి ఆల్రెడీ నేను ఇది కిచెన్ కంపోస్ట్ అవన్నీ వేసి మిక్స్ చేసుకుని పెట్టుకున్న మట్టి అనమాట. సో నేనేంటంటే ఈ ఉత్త మట్టి వేయదలుచుకోలేదండి, ఎందుకంటే బాగా ఎక్కువ నీళ్ళు పట్టేసింది కదా. సో కొంచెం కోకోపీట్ వేసుకుందామని అనుకుంటున్నాను. సో కోకోపీట్ వేసుకోవడం వల్ల ఏంటంటే నీళ్ళు తొందరగా డ్రైన్ అయిపోతాయి, కొంచెం హోల్స్ అవి ఎక్కువగా పెట్టినా తొందరగా డ్రైన్ అయిపోతాయి. మొక్కకి కావాల్సినంత తడి కోకోపీట్ అనేది పట్టి ఉంచుతుంది అనమాట. సో నీళ్ళు మనం 2 days నీళ్ళు పోయకపోయినా కూడా మొక్క బతికే ఒక ఛాన్స్ ఉంటుంది కోకోపీట్ వేసుకోవడం వల్ల. సో ఏంటంటే మొక్కకి ఎక్కువ నీళ్ళు కాకుండా తక్కువ కాకుండా ఈ కోకోపీట్ అనేది వాటర్ బ్యాలెన్సింగ్ అనేది చేస్తుంది అనమాట. సో అందుకే కోకోపీట్ అనేది మిక్స్ చేసుకుంటున్నాను. ప్రస్తుతానికి ఎరువు ఏమీ ఎక్స్ట్రా వేయట్లేదండి, నా దగ్గర కిచెన్ వేస్ట్ కూడా నేను పెట్టుకొని ఉన్నాను, అది వేసుకుందామని అనుకుంటున్నాను డైరెక్ట్గా. ఎందుకంటే ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్న మట్టిలో అత్వమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఏదైనా కిచెన్ వేస్ట్ కానీ ఇట్లాంటి పశువుల ఎరువు కానీ ఏదైనా వేస్తే మొక్కకి కావాల్సిన ఎరువుని మళ్ళీ రెడీ చేసుకునేంత కెపాసిటీ అత్వంస్కి ఉంటాయి అన్నమాట. సో ఈ మట్టిలోకి ఏంటంటే నేను ఇట్లా ఇంకా మనకి పురుగులు అవి రాకుండా ఉండటానికి, అంటే మనకి మొక్కలకి హాని కలిగించే పురుగులు అవి రాకుండా ఉండటానికి నీమ్ పౌడర్ని నేను ఇక్కడ వేస్తున్నానండి. కొంచెం నీమ్ పౌడర్ వచ్చేసి ఒక గుప్పెడు వేసుకుంటున్నాను మొత్తం బకెట్కి. సో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకి మొక్కలకి పురుగులు అలాగే లోపల వేర్లకి ఫంగస్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ టైంలో మొక్కల్ని ఏమన్నా రిపోర్టింగ్ చేసుకోవాలన్నా కూడా కొన్ని మొక్కల్ని ఈ టైంలో చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు వాన పడుతుంది కాబట్టి రిపోర్టింగ్ చేసుకున్న మొక్కలు కూడా చాలా బాగా ఈజీగా వచ్చేస్తాయి. కొత్తగా నాటుకునే మొక్కలకైతే మంచి ఛాన్స్ అనమాట, నాటుకోవచ్చు ఈజీగా. సో మందార కొమ్మలు కానీ ఇట్లా కొమ్మలతో పెంచుకునే మొక్కల్ని ఏమైనా సరే ఈ టైంలో మీరు నాటుకోవచ్చు. అన్నట్టు నేను లాస్ట్ ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి, మందార కొమ్మలు తెచ్చుకుని నాటుకున్నానని చెప్పి. ఆ కొమ్మలు అయితే 2 బాగా వచ్చినాయండి, 2 రాలేదు. సో వాటిని కూడా నెక్స్ట్ ఒక వీడియో మీకు షార్ట్ వీడియో కింద పోస్ట్ చేస్తాను. సో ఈ మట్టిలోకి కొంచెం సీవిడ్ గ్రాన్యువల్స్ అనేది కూడా కొంచెం యాడ్ చేసుకున్నానండి మైక్రో న్యూట్రిషన్స్ కోసం. సో సీవిడ్ గ్రాన్యువల్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయండి. మైక్రో న్యూట్రిషన్స్ మొక్కలకి కంపల్సరీగా ఇవ్వాలి. మైక్రో లిక్విడ్ ఫర్టిలైజర్గా కూడా మనం ఇవ్వచ్చండి న్యూట్రిషన్స్కి. నేను సీవిడ్ గ్రాన్యువల్స్ వేసుకున్నాను, నా దగ్గర అవే ఉన్నాయి కాబట్టి అవి వేసుకున్నాను. సో నెక్స్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఇది స్టాండ్ మీద పెట్టాను కదా, సో అట్లా మార్కలు అన్నీ అయిపోయినాయి. ఈ హోల్స్ అనేవి ఏవైతే మూసుకుపోయినాయి వాటిని అన్నిటిని కూడా కొంచెం బాగా నీట్గా పెద్ద చేసుకుంటున్నానండి, హోల్స్ అన్నీ కూడా. ఎందుకంటే వాటర్ డ్రైన్ అయిపోతే మొక్కలు బాగుంటాయి, వాటర్ డ్రైన్ అవ్వకపోతే అసలు మొక్కలు ఇలా రూట్ రాట్ అనేవి వచ్చేసి మొక్కలు చనిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకే ఇట్లా హోల్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను. హోల్స్ పెట్టుకొని నేను ఇప్పుడు కలిపి పెట్టుకున్న మట్టిని ముందుగా కొంచెం వేసుకుంటున్నానండి. ఫస్ట్ కొంచెం మట్టే వేసుకుంటున్నాను, ఎక్కువ వేసుకోవట్లేదు. బకెట్ నింపదలుచుకోలేదండి, ఇది కొంచెం ఎక్కువగా డెప్త్ ఉండడం వల్ల మీరు పెద్ద కుండీ కనుక తీసుకున్నారనుకోండి ఏదైనా సరే, సో సగానికే వేసుకోండి ముందు మట్టి. దాని తర్వాత మనం 15 రోజులకు ఒకసారి కంపోస్ట్ వేయడము, పశువుల ఎరువు వేయడము, గుప్పెడులో 2 గుప్పెడులు అలా వేస్తూ ఉంటాం కదా. అది కొన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యేసరికి బకెట్ అంతా నిండిపోతుంది అనమాట, పైదాకా వచ్చేస్తుంది. సో అలా అయినప్పుడు కింద ఉన్న మట్టి అంతా గట్టిపడిపోతుంది. సో అందుకే ఏంటంటే మనం మట్టి వేసుకునేటప్పుడే కుండీలో
వేలో కొంచెంగా వేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం వేసుకున్న తర్వాత మొక్కనైతే పెట్టుకుంటున్నాను. రూట్స్ అయితే ఏ ఉన్నాయో అవన్నీ కూడా అలాగే పెట్టేసుకుంటున్నానండి. నేను మొక్క తీసేటప్పుడు కూడా అసలు రూట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా మొక్కని తీసాను. సో ఇప్పుడు రూట్స్తో సహా పెట్టేసుకుంటున్నాను. ఈ మొక్కని కొంచెం కటింగ్ కూడా చేయాలండి. మొక్కని నాటుకున్న తర్వాత కటింగ్ చేద్దామని చెప్పి వదిలేసాను. సో ఇప్పుడు మొక్క పెట్టుకున్న తర్వాత ఇంకా మిగతా మట్టి కొంచెం దీనిపైన వేసుకుంటున్నాను. ఈ మట్టి ఏంటంటే నేను పైన తీసుంచాను కదా, అర్థమ్స్ ఉన్నాయి ఇందులో అని చెప్పాను కదా, ఆ మట్టి కొంచెం వేసుకుంటున్నానండి. ఆ మట్టి వేసుకున్న తర్వాత నేను కిచెన్ వేస్ట్ ఏదైతే నా దగ్గర ఉందో నేను ఒక 2 days నుంచి అంతా ఇక్కడ కూడబెట్టుకుని ఉంచానమాట. ఇందులో పీల్స్ ఉన్నాయండి, బనానా పీల్స్, మళ్ళీ మనకి దానిమ్మకాయ పీల్స్, కుకుంబర్, ఆనియన్ పీల్స్, టొమాటో, ఇట్లా రాడిష్, క్యారెట్, మనం కిచెన్లో ఏదైతే వాడుకుంటామో ఆ 2 days వెజిటబుల్స్ వేస్ట్ అంతా కూడా ఇట్లా కూడబెట్టుకున్నాను అనమాట. సో ఇదైతే వేసేస్తున్నాను నేను డైరెక్ట్గా. ఇది కంపోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చండి, నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. మిగతా మట్టి అంతా కూడా దీని మీద వేసేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఇది తొందరగా మనకి ఒక 15-20 days లోపే మీకు ఇది మళ్ళీ మనకి కంపోస్ట్గా మారిపోతుంది అనమాట మొక్కలకి. ఇంకా వచ్చేటప్పుడు పువ్వులు అనేవి బాగా చెట్టు నిండా పువ్వులు రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో అందుకే నేను మొత్తం అంతా కూడా వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత పైన నేను కలిపి పెట్టుకున్నాను కదా మళ్ళీ కోకోపీట్ అట్లా ఆ మట్టి అంతా కూడా వేసుకుంటున్నాను. సో దీన్ని కొంచెం ఇలా రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ గాలికి అటు ఇటు కదలకుండా ఉండటానికి నేను ఇట్లా మొక్కని కొంచెం బాగా గట్టిగా నొక్కేసాను అనమాట. నొక్కి దాని పక్కన ఒక కర్ర పెట్టుకున్నానండి, ఒక స్టిక్ పెట్టుకున్నాను. ఆ పెట్టుకొని స్టిక్కి ఇట్లా ఒక దారం సహాయంతో కట్టేస్తాను అనమాట. ఎందుకంటే గాలి ఇక్కడ ఎక్కువగా వస్తుందండి, మాకు టెర్రస్ పైన కదా, ఎక్కువగా గాలి వచ్చినప్పుడు అటు ఇటు ఊగకూడదని చెప్పి ఇట్లా కడుతున్నాను. పైన కొంచెం కొత్త మట్టి అనేది వేసుకున్నానండి, ప్లెయిన్ మట్టి అనమాట. ఇది కొంచెం ఇసుకతో కూడిన మట్టి అనమాట, ఎర్రమట్టి. సో ఇది చూడటానికి కూడా అందంగా ఉంటుంది పైన అని చెప్పి కొత్త మట్టి వేసుకున్నాను. మొక్కలకి కొత్త మట్టి వేస్తే మొక్కలు చాలా బాగా వస్తాయండి. సో ఫైనల్గా ఈ మొక్క రీపాటింగ్ అయితే అయిపోయింది. సో రీపాటింగ్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట మొక్క. చిగుర్లన్నీ ఎండిపోయిన చిగుర్లన్నీ కట్ చేసేసి కొన్ని స్టెమ్స్ అనేవి నేను కట్ చేసుకుని వేరే దాంట్లో గుచ్చుకుందామని అనుకుంటున్నాను. వేరే ఒక దాంట్లో గుచ్చి పెడితే అవి వస్తాయేమో చూద్దాము. లాస్ట్ టైం పెట్టినప్పుడు వచ్చినాయండి, నేను ఊరు వెళ్ళినప్పుడు నీళ్లు పోయకుండా చనిపోయినాయి కొన్ని మొక్కలైతే. సో ఫైనల్గా అయితే ఇట్లా రెడీ అయిందండి మొక్క. ఇది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.